ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎస్బీఐలో పర్సనల్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ తీసుకుందాం అనుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మనల్ని 6 మంత్ స్టేట్మెంట్ కానీ 3 మంత్ స్టేట్మెంట్ కానీ అడుగుతూ ఉంటారు. ఈ స్టేట్మెంట్ కోసం ఎక్కడికి వెళ్లకుండా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా మనం ఇది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి సబ్మిట్ అనేది చేయొచ్చు అనమాట. ఈరోజు వీడియో దాని గురించే. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. అందరికీ ఉపయోగపడే వీడియో ఇది, ఎందుకంటే ఎవరో ఒక లోన్ తీసుకుంటూనే ఉంటారు. ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీ ఫోన్లో ఉన్న ఎస్బీఐ యోనో యాప్ కానీ ఎస్బీఐ యోనో లైట్ యాప్ కానీ ఓపెన్ చేయండి. యోనో లైట్లో అయితే మనకి ఈజీగా ఉంటాయి ఆప్షన్స్, ఎస్బీఐ యోనోలో కొంచెం ఆప్షన్స్ వేరేగా ఉంటాయి. సో కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది. సో మనం ఎస్బీఐ యోనో లైట్లో మనం చూద్దాము, ఓకేనా? ఈ విధంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అప్డేట్ చేయడం వల్ల మనకి ఆప్షన్స్ ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. కంపల్సరీ అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేసినట్లయితే మీకు ఆప్షన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మై అకౌంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అకౌంట్ సోమరీ, మినీ స్టేట్మెంట్, ఎం పాస్బుక్, వ్యూ డౌన్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. మనకు కావాల్సిన ఆప్షన్ ఇదే. మనకి బ్యాంక్లో లోన్ తీసుకుంటున్నప్పుడు కంపల్సరీ 6 మంత్ స్టేట్మెంట్ కానీ 3 మంత్ స్టేట్మెంట్ కానీ అడుగుతారని చెప్పాను కదా. సో ఆ స్టేట్మెంట్ అనేది మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి పీడిఎఫ్ అనేది పంపించుకోవచ్చు అనమాట. సో ఈ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది, ఆ అకౌంట్ నెంబర్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అని చెప్పేసి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఓకే, మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం ఈ డేట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది జూన్ నడుస్తుంది కాబట్టి మనం సపోజ్ నవంబర్ 2023 నుంచి జూన్ 2024 వరకు మనకి కావాలి అనుకుందాం. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డిసెంబర్ పెడుతున్నాను, నవంబర్ పెడుతున్నాను, నవంబర్ 1 నుంచి ఓకే అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1/11/2023 టు ఈరోజు 9/6/2024, ఈరోజు 9/6/2024 కదా. సో ఈరోజు వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్లన్నీ 6 మంత్ స్టేట్మెంట్ మనకు కావాలి. సో ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే వ్యూ అని చెప్పి ఆప్షన్ ఉంది. మీరు చూడొచ్చు స్టేట్మెంట్ ఏ విధంగా కనిపిస్తుందని మీరు చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ టు డిజిలాకర్ యాప్ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్లో మళ్ళీ మనకి ఏమైనా కావాలనుకుంటే కనుక డిజిలాకర్ యాప్లోకి మనం అప్లోడ్ చేసినట్లయితే అందులో ఉంటుంది. అందులో నుంచి కూడా మనం డైరెక్ట్గా షేర్ అయితే చేయించుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ చేసి చూద్దాం. వ్యూ చేసినప్పుడు మనకి వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మన 6 మంత్ స్టేట్మెంట్ మొత్తం ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి కింద ఆప్షన్స్ అయితే వచ్చాయి, డౌన్లోడ్ అని చెప్పి. ఓకే, డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అనేది అవుతుంది. లోడింగ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే పీడిఎఫ్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ. టు వ్యూ ద పీడిఎఫ్ ప్లీజ్ యూజ్ ద 11-digit అకౌంట్ నెంబర్ యాజ్ పాస్వర్డ్ వితౌట్ స్టార్టింగ్ జీరోస్. మన అకౌంట్ నెంబర్ అనేది జీరోస్తో స్టార్ట్ అవుతుంది కదా. సో ఎటువంటి జీరోస్ యాడ్ చేయకుండా మీ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో 11 అంకెలది ఆ నెంబర్ ఎంటర్ చేయండి, అదే మీ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఈ డౌన్లోడ్ అయిపోయింది మనకి ఫైల్ మేనేజర్లో ఉంటుంది అనమాట. ఇక్కడ డ్రైవ్ పీడిఎఫ్ రీడర్ అనేది దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇందాక మీరు చెప్పినట్లు జీరోస్ యాడ్ చేయకుండా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మీరు చూడగలరు. ఇక్కడ మీకు మీ యొక్క అకౌంట్ నేము, అడ్రస్, డేటు, అకౌంట్ నెంబరు, అకౌంట్ డిస్క్రిప్షను, బ్రాంచ్, ఇంట్రెస్ట్ రేటు మొత్తం మీకు డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఓకే ఫైన్, మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది. అండ్ మీరు ఇలా కింద స్క్రోల్ చేసినట్లయితే మీ 6 మంత్ స్టేట్మెంట్ అంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే ఫైన్, దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే షేర్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. మీ దాంట్లో ఆప్షన్స్ వేరేగా ఉంటాయి కాబట్టి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకుంటే మీరు వాట్సాప్లో ఎవరికైనా సరే మీరు షేర్ చేయొచ్చు అనమాట. షేర్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఇది మీ ఫైల్స్ అని చెప్పేసి ఫైల్ మేనేజర్ అని చెప్పి ఒక ఫోన్లో ఉంటుంది, మై ఫైల్స్ అని చెప్పేసి ఒక ఫోన్లో ఉంటుంది. అందులో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. లాస్ట్లో మీ యొక్క అకౌంట్ నెంబర్లో లాస్ట్ 2 digits కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ డేటు,
తర్వాత మంత్ ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఏదైతే ఉందో మీకు వేరేగా ఆప్షన్ ఉంటుంది కాబట్టి దానిపైన మీరు క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ షేర్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. షేర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే ఇక్కడ వాట్సాప్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఏ విధంగా సరే మీరు షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా సరే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ 6 మంత్ స్టేట్మెంట్ని ఈజీగా ఎస్బీఐ యోనో లైట్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.